డబ్బొక్కటే శాశ్వతం కాదు బ్రదర్. డబ్బు ఎంత సంపాదించుకుంటావో జబ్బు అంత సంపాదించుకున్నట్టే లెక్క. మనకి ఎంత అవసరమో అంత డబ్బు సంపాదించుకోవాలి. డబ్బుని సంపాదించడం కోసం మన జీవితాన్ని సర్వనాశనం చేసుకోకూడదు బ్రదర్. చాలామంది ఉంటారు, డబ్బుల్ని ఆశించి ఆలోచించి తన ఫ్యామిలీనే వదిలేసుకుంటారు. ఫ్యామిలీ ఎలా ఉందా ఏంటా పట్టించుకోరు. ఎవడి కోసం ఆ డబ్బు? చివరికి నీ ఆరోగ్యం కూడా నీ చేతుల్లో లేని పరిస్థితుల్లో వచ్చేటట్టు చేస్తుంది ఆ డబ్బు. అదే జబ్బు. ఇన్ని కోట్లు సంపాదించినే ఈ చిన్న ప్రాణాన్ని ఎవడైనా కొనుక్కోగలడా? ఆపగలడా? చావు రాకుండా ఎవడు చేయలేడు. అటు అంబానీ అయినే, అటు సినీ ఇండస్ట్రీ ఏలుతున్న సినీ స్టార్స్ అయినా కూడా ఎవడు తన ప్రాణాన్ని కొనుక్కోలేడు. సర్జరీలు చేయించుకుంటారేమో, హెయిర్లు మార్చుకుంటారేమో, స్టైల్ మార్చుకుంటారేమో, కానీ ప్రాణాలని ఎవడు కొనుక్కోలేడు. నీతి కథలు చెప్తారు. ఒక మంచి స్కూల్స్ కట్టించండి రా సినీ ఇండస్ట్రీ పీపుల్. పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళతో ఫైట్ చేయడం కాదు, పబ్లిక్ కోసం, పేద పీపుల్ కోసం ఒక మంచి కాలేజీలు కట్టించండి, ఫ్రీ సీట్ ఇవ్వండి, వాళ్ళకి మంచి చదువుని ఇప్పించండి, లేదా మంచి ఎడ్యుకేషన్తో పాటు మంచి హెల్త్ కండిషన్ ఉండేటట్టు మంచి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇవ్వండి. వచ్చే పైనుంచి వచ్చే పెద్ద పెద్ద డాక్టర్లని వాళ్ళకి మీరు పోషించి మంచి చదువుని విద్యని ఇచ్చారనుకోండి, సొసైటీలో మీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కదా. డబ్బున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సినీ ఇండస్ట్రీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినీ ఇండస్ట్రీ ఇచ్చిన కొద్ది మందే. ఒక అల్లు అర్జున్, ఒక ప్రభాస్, ఒక మహేష్ బాబు, ఇంపార్టెంట్ వీళ్ళు కొందరే కనిపిస్తుంటారు. రిమైనింగ్ వాళ్ళు ఎవ్వరివ్వరు. ఎంత సంపాదించుకుంటారా? ఎన్ని కోట్లు సంపాదించి ఏం పీకుతారు? పీకింది ఏముండదు అక్కడ. చివరికి పీకింది ఏముండదు. ఆ ఒట్టి చేతులతో అలా పైకి పోవడమే. ఉన్నంత వరకు మంచి చెడ్డ చెప్పుకుంటారు. సో కొందరు డొనేట్ చేస్తున్నారు, కొందరు చేయట్లేదు. అంటే ఇవ్వని వాళ్ళ కోసమే చెప్తున్నా, ఇచ్చిన వాళ్ళ కోసం కాదు. సో సొసైటీలో ఏమీ పట్టుకెళ్ళిపోలేము. మీకు ఎన్ని కోట్లు అవసరమో అంతవరకు సంపాదించండి. రిమైనింగ్ ఒక పేదవాళ్ళ కోసం ఆలోచించండి. హాస్పిటల్ ఫెసిలిటీస్ లేక చాలామంది అల్లాడిపోతున్నారు.